ప్రార్థనా జీవితం తోడుగా ఉంటే అది పగలైనా ప్రయాణం ప్రశాంతంగా సాగిద్ది, రాత్రైనా ప్రయాణం ప్రశాంతంగా సాగిద్ది. రాత్రి వేళ పోతూ ఉండగా కుడికాలం మట్టి ఎడమకాలు, ఎడమకాలం కుడికాలు లేవాలి, కాలు లేపాలి, మళ్ళా అడుగు వేయాలి, మళ్ళీ కాలు లేపాలి, అడుగు వేయాలి, కాలు లేపాలి, అడుగు వేయాలి. కుడికాలు పడటం లేదంట నేల మీద. ఆయన తన శక్తి అంతా ఉపయోగించి బలంగా కాలు మీద ఆ నేలకి కాలు మోపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ కాలు నేల మీదకి పట్టలేదు. ఏంటన్నా బలమంతా ఉపయోగించిన కాలు నేల మీద పడట్లేదని చెప్పి చూస్తూ బరా 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 ఏదో ఒక పాము వెళ్ళడం ఆయన గమనించినాడు. ఓహో, నేను కాలు కానీ నేను నేల మీద వేస్తే ఆ పామును తొక్కుతాను, ఆ పాము నన్ను కరిసిద్ది. ప్రభువు నన్ను ఆ పాము కాటి గురి కాకుండా నా కాలు నేల మీద ఆనకుండా చేస్తున్నాడు. నేనెంత బలంగా వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నా ఆ కాలు నేల మీద పడటం లేదు. పగటి వేళ కలుగు బాణాలు, రాత్రి వేళ ఎగులు తెగుళ్ళు అంటే అలా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. హైదరాబాద్ హెబ్రోన్లో చాలా మంచి మంచి పరిశుద్ధ సమాజ కూడికలు జరిగేవి. అవి ఇప్పుడు జరగడం లేదు. 9 రోజులు 10 రోజుల పాటు జరిగేవి. వాటిని గోల్డెన్ పీరియడ్ అంటారు, బంగారపు కాలము అని అంటారు. సరే, ఇక హెబ్రోన్లో భోజనాలు కానీ అన్ని కార్యక్రమాలు పరిపూర్ణం చేసుకున్నాక బయటికి కాలు పెట్టడం అంటే చాలా టైం పట్టిద్ది. ట్రైన్ మీద ఆశలు వదులుకోవాలి, బస్సుల మీద ఆశలు వదులుకోవాలి, వీలైతే ఆ రాత్రి ప్రయాణాల మీద కూడా ఆశలు వదులుకోవాలి. ఆశలు వదులుకోవటమే. మనం రిజర్వేషన్ చేయించుకున్నామంటే భోజనం అన్న మానుకోవాలి, ప్రయాణం అన్న మానుకోవాలి. ప్రయాణం అన్న మానుకోవాలి, భోజనం అన్న మానుకోవాలి. రిజర్వేషన్ చేయించుకున్నామంటే వెళ్ళిపో. ఎందుకంటే అందరు ప్రయాణాలు రెడీ అయ్యి అందరు భోజనాలు తిని గేట్ పాస్ తీసుకుని సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఒక బ్యాగ్ ఒక పాస్ ఇస్తారు. నీ బ్యాగ్ కాకుండా ఇంకొకటి బ్యాగ్ తీసుకుపోతే అప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయి. భక్తుల్లోనే భక్తిహీనులు ఉంటారు కనుక వాళ్ళ తాపత్రం వాళ్ళది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కనీసం 10,000 నుంచి 12,000 మంది వస్తారు ప్రతి సంవత్సరం యూత్కి అయితే. పరిశుద్ధ సమాజ కూడికలకైతే 20,000 మంది దాకా వస్తారు. చివరి రోజు ఇంకా లేట్ అవుతా ఉండిద్ది. ఒకరోజు ఏం జరిగిందంటే హైదరాబాదులో ఆ భోజనాల కార్యక్రమం అంతా చాలా ఆలస్యం అయిపోయింది. సహజంగా నాకు తెలిసి యూత్ మీటింగుల్లో అయితే గంట టైము వడ్డనకే పట్టిద్ది. గంట కూర్చోవాలి అలాగంతే. ఇంకా వీళ్ళు స్టేషన్కి వచ్చేసారు, మీటింగ్స్ నుంచి కంప్లీట్ చేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చారు. ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక ట్రైన్ వెళ్ళిపోతే ఇక వరుసనే తిట్టుకోవటం మొదలు పెడుతున్నారంట. ఆ పాస్టర్ గారు ఎక్కువసేపు వాక్యం చెప్పాడు, ఈ పాస్టర్ గారు ప్రార్థన చాలాసేపు చేశాడు, ఆ నుంచి కుటుంబ ప్రార్థన చాలాసేపు తీసుకున్నారు, అక్కడి నుంచి భోజనానికి వస్తే ఆయన చాలాసేపు వడ్డిచ్చాడు. ఇక వరుసనే అందరే సడగడం మొదలు పెట్టారు. ఇక ఎవరు జనగలేదంటే సనగని వాళ్ళు ఎవరు ఉండదు, అందరిని సనగటమే. సనిగి అందరినీ సనిగి ప్లాట్ఫామ్ మీద నిద్రపోయినారు. పొద్దున్నే 5ంటికి వచ్చింది ఆ ట్రైను. మళ్ళీ దానికి వెళ్ళి మీటింగ్కి రెడీ అయ్యి రావాలి. సాధ్యమయ్యే పని కాదు. లేదా హెబ్రోన్కి రావాలి. రోజు వెళ్ళటం రోజు రావటం, అలాగ ట్రైన్ ప్రయాణం వాళ్ళది. కొంతమంది విశ్వాసులకు అది ఒక సదుపాయం. వెళ్ళిన ట్రైన్ పొద్దున్నే 5 అయింది 6 అయింది రావడల్లా, ట్రైన్ రావటల్లా. అరే ట్రైన్ వస్తే మేము తొందరగా వెళ్ళి మీటింగ్కి సిద్ధపడి మళ్ళీ రావాలి కదా అని చెప్పి వీళ్ళు స్టేషన్ మాస్టర్ అందరిని అడుగుతున్నారు. స్టేషన్ మాస్టర్ని అడుగుతున్నాడంట, ఏమా మేము వెళ్ళిపోవాలి త్వరగా, మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి మాకు అని. అంటే ఇంకెక్కడ ట్రైన్, రాత్రి వెళ్ళిన ట్రైన్ నదిలో పడిపోయి దానికి, అది నదిలోంచి వచ్చి మీరు వెళ్ళాలంటే టైం పట్టిద్ది, ఆ ట్రైన్ రాదు, వేరే ట్రైన్ ఏర్పాటు చేస్తామంటే ఎందుకు పడిపోయింది నదిలో అంటే, ఎందుకు పడిపోయింది అంటే పడిపోయింది అది నదిలో అంతే. ఇప్పుడు ఈ సనిగిన హృదయాలు, గొణిగిన హృదయాలు, నోరు జారిన హృదయాలు, అమ్మో రాత్రి ట్రైన్లో పోయినడితే మనం కూడా నదిలో పడిపోయే వాళ్ళమే, రాత్రి ట్రైన్లో పడినైతే నదిలో పడిపోయే వాళ్ళమే.
దేవుని సన్నిధి యొక్క కాపుదల, భద్రత అనేది ఆయన ఆలస్యం చేయబట్టి మంచిదైంది, ఆయన ఎక్కువసేపు వాక్యం చెప్పబట్టి మంచిదైంది, ఆయన ఎక్కువసేపు ప్రార్థన చేయబట్టి మంచిదైంది, కుటుంబ ప్రార్థన ఎక్కువ తీసుకోబట్టి మంచిదైంది, అన్నం ఎక్కువసేపు వడ్డించబట్టి మంచిదైంది. అన్నీ సవ్యంగా జరిగినట్టే టయానికి వెళ్ళేవాళ్ళమి, స్టేషన్కి వెళ్ళేవాళ్ళమి, టికెట్స్ తీసుకునే వాళ్ళమి, ట్రైన్లో కూర్చునే వాళ్ళమి, ఆ నది మీదకి వెళ్ళేవాళ్ళమి, నదిలో ట్రైన్తో పాటు పడిపోయేవాళ్ళమి. బిడ్డలారా, దేవునితో సహవాసం ఎంత మేలు అనేది చీకట్లో సంచరించు తెగులు, అది మనకు తెలియదు. ఆ చీకట్లో ఏం జరిగిందో ఆ ట్రైను, ఎన్నో వచనములో మనం 91 కీర్తన 6వ వచనం, చీకటిలో సంచారం చేసింది ఆ తెగులు, పట్టేసింది వాళ్ళని. ఆ తెగులుకు వాళ్ళు ఆహుతైపోయినారు. దేవుని బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళకి ప్రవచనాలు ఉంటాయి. 91వ కీర్తన, తన నామమును బట్టి కింద 14లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. దేనిని తప్పిస్తాడు? చీకట్లో సంచరించు తెగులైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనా. ఆ చీకట్లో ఏం జరిగిందో తెలియదు మనకి. ప్రభు బిడ్డలారా, భక్సింగ్ గారు సాక్ష్యమిస్తాడు. కెట్వా అనే ప్రాంతంలో భూకంపం వస్తే, ఆ రోజుల్లో సమాజ కూడికల్లో అలాంటివి ఏమి లేవు, కానీ ఆరంభ రోజుల పరిచర్య ఎక్కువ రాత్రులు ఆయన ప్రార్థనలు పెట్టేవాడు. ఆ రాత్రులు ప్రార్థనలకు వచ్చిన ఒక 8 మంది ఉన్నారంట ఆ భూకంపంలో గురైన వాళ్ళు. ఈ 8 మంది ఇళ్ళు పడిపోకుండా కాపాడబడ్డాయి అని చెప్పారు. ఈ 8 మంది ఇళ్ళు దేవుడు కాపాడాడు. మిగిలిన అసలు ప్రార్థన విలువ తెలియని వాళ్ళు, దైవ సన్నిధి విలువ తెలియని వాళ్ళు, దేవుడు నామమును అయ్యా నువ్వే మా దిక్కు అని ఆవేదనతో దేవునిపై ఆధారపడే వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు వేలాది మంది చచ్చిపోయినారు. ఒక 18 సెకండ్లే జరిగింది ఆ భూకంపం. 18 సెకండ్లు. 18 సెకండ్లు అంటే 18 సార్లు కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడం. పావు నిమిషం దాటి 3 సెకండ్లు. దేవుని బిడ్డలారా, ఒక్క 8 మంది కుటుంబాలు సమృద్ధిగా దేవుడు కాపాడాడు. వాళ్ళ గృహాలను కాపాడాడు, ఆ గృహంలో కాపురం ఉండే వాళ్ళని కాపాడాడు. భక్సింగ్ గారు సాక్ష్యం ఇస్తాడు. వాళ్ళు ప్రేయర్ మీటింగ్కి వచ్చారు, మా ప్రార్థనా కూడికలో గడిపినారు. దేవుని యొక్క అగ్ని వారి చుట్టూ భద్రత వారికి ఇచ్చింది. దేవుడితో మనం సహవాసం చేస్తే దేవుడు అలాగ మనల్ని కాపాడతాడు. అందువేలో పోతా ఉండగా టైర్ పంచర్ అయిపోయింది. జీబుకు ఎప్పుడైతే టైర్ పంచర్ అయిందో, దేవుడితో సహవాసం చేసే వ్యక్తికి ఏం దొరికిద్ది? సమాధానం ఉండిద్ది. ఎప్పుడైతే సమాధానం ఉన్నదో వెంటనే ఆల్ రైట్ అన్నాడంట. అందరూ జీప్ దిగారు. చెట్టు కింద నీడ ఉన్నది, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడంట. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ నీడ ఉన్న చెట్టుకి ఈ రోడ్డుకి మధ్యలో కాలువ ఉంది. ఆ కాలువ పందులు పొరలాడే కాలువ అంట. ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆయనకు ఒక బెడ్షీట్ లాంటిది ఇస్తే వెంటనే బెడ్షీట్ మీద పండుకుని నిద్రపోయినాడంట. వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు, ఆయనేమో నిద్రపోయినాడు. టైర్ పంచర్ అయితే దాని గురించిన కంగారు అనేది ఏమి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయినాడు. కాసేపటికి లేచినాడు, చక్కగా వెళ్ళిపోయి ఆయన పనిలో జీప్ ఎక్కినాడు. జీప్ స్టార్ట్ అయింది, సిస్టర్స్ ఎక్కారు, వెళ్ళిపోయినాడు, పరిచయం చేసి వచ్చేసినాడు. పగటిలో ఎగురు బాణాలు, చీకటిలో సంచరించు తెగుళ్ళు. ఆశ్రయించిన కారణాన అలాంటి విపత్కరమైన పరిస్థితులు కనబడతాయి. కానీ దానివలన ఎటువంటి అనర్థం అనేది రాకుండా, దేవుడు పరిచర్యకి నష్టం లేకుండా, తన నామానికి అవమానం రాకుండా ఆయన చూసుకోగలడు. ఇంకొక రోజు